రోజుకి 10 సార్లు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, తిన్నావా, కలుస్తావా అంటే మంటెక్కిపోతుంది ఇక్కడ. ఇష్టం రా. అదే కష్టం అంటున్నాను. నీ బుర్రకి ఎందుకు ఎక్కట్లేదో నాకైతే అర్థం అవట్లేదు. ఒకప్పటి ఇష్టం ఇప్పుడు కష్టంగా భారంగా మారిందా రామ్? ఇదెలా ఉంది? బలవంతంగా ఉన్నప్పుడు ఇష్టమైన కష్టంగా ఉంటుంది జాను. ఇప్పుడు నా పరిస్థితి ఇదే. అర్థం చేసుకో జాను. ఇక్కడికి నేను ఒక లక్ష్యంతో వచ్చాను. నీ వల్లో నీకోసమో ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి జాను. నీకు నాకన్నా నీ లక్ష్యమే ఇంపార్టెంటా? ఏం మాట్లాడుతున్నావు జాను? నెలకి 3 లక్షల శాలరీ, వెల్ సెటిల్డ్ లైఫ్ అన్ని వదిలేసుకొని కేవలం 1000 రూపాయలు జేబులో పెట్టుకొని బస్ ఎక్కొచ్చాను యాక్టర్ అవుదామని. అంటే ఎంత ప్యాషన్ ఉందో ఒక్కసారి నువ్వే ఆలోచించు. అయితే ఏం మాట్లాడుతున్నావు జాను? అయితే ఏంటి? నీకు అర్థం అవట్లేదా? మళ్ళీ అడుగుతున్నా, నీకు నేను ఇంపార్టెంటా, నీ గోల్ ఇంపార్టెంటా? నాకు నా గోల్ ఇంపార్టెంట్. ఇదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పు. కష్టమని ఒక్కసారి వదులుకుంటే కావలసినప్పుడు ఏది రాదు. అది ప్రేమైనా ఏదైనా. మూడు టీ. ఎదుగురా. ఈ మధ్య రామ్గఢ్ కొంచెం బాగా డల్గా ఉంటున్నాడు రా. నిజంగానే? బహుశా అది నా గురించే అనుకుంటా. మూసుకోరా నువ్వు నీ ఫినాయిల్ డబ్బా మొగం వేసుకుని. అయినా నీ గురించి ఏముంటది? నేను కష్టపడటం అడు చూడలేకపోతున్నాడు రా. తొక్కేం కాదు, నువ్వు నీ ఏదో ఫేస్ చేసుకొని. వాడు జాను విషయంలో బాగా సఫర్ అవుతున్నాడు రా. అమ్మాయిలు టీలా అంటారా, తాగకుండా ఉండలేం. అలా అని ఎక్కువసార్లు తాగలేం. ఒక్కసారి తాగేమనుకో మైండ్కి రిఫ్రెష్మెంట్. అదే 10 సార్లు తాగేమనుకో హార్ట్కే ఎఫెక్ట్. అమ్మాయిలు అంతేరా, దూరం నుంచి చూసామా, సొల్లుగా అరిచామా, నేత్రానందం పొందామా అన్నట్టు ఉండాలి. వాళ్ళకి కొంచెం ముందుకెళ్ళామనుకో మైండ్కి రిఫ్రెష్మెంట్. అదే ఇంకొంచెం ముందుకెళ్ళామనుకో ఈ గ్లాస్ లాగే మన హార్ట్ కూడా పగిలిపోతుంది. అదే నిజమేలే. ఆడదలుచుకుంటే కూలిన రాజ్యాలు ఉన్నాయి, కట్టిన కట్టడాలు ఉన్నాయి. ఎరగ తీసేవురా. నీకేం అర్థమైందిరా? సరే గాని రామ్కి ఒకసారి ఫోన్ చేయి, ఎక్కడున్నాడు?
ఏంట్రా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయవే? నేను ఎక్కడెత్తుక్కొని చావమంటావు? ఏరా ఇక్కడ ఒక్కడే కూర్చుని ఏం చేస్తున్నావు? పార్కులో వచ్చిపోయే అమ్మాయిలకు లైన్ వేస్తున్నావా? అర్థమైందిలే. తమరింక మోస్తారా? ఏంటి? నీ నోట్లో నోరు పెట్టాను చూడు, నాది తప్పు. ఏరా తమరి ఈ మధ్య నాకు తెలియకుండా ఇలాంటి పనులు కూడా చేస్తున్నారా? ఆపనరా. ఏమైందిరా? జానుతో గొడవ? మనం ఎక్కడెక్కడి నుంచో అవకాశాల కోసం ఇక్కడికి వచ్చి కలిసాం. కష్టమైన నష్టమైన మనమందరం కలిసే భరిస్తున్నాం. ఎందుకంటే పంచుకుంటున్నాం కాబట్టి. ఎంత బాధైనా చెప్పుకుంటేనే తగ్గుతుంది. నీకు చెప్పాలనిపిస్తే చెప్పు, లేదంటే నీ ఇష్టం. లైఫ్లో ఏదో సాధించాలని అందరినీ వద్దనుకొని వచ్చేసానురా. కానీ రోజు రోజుకి నిరాశే మిగులుతుంది. ఇష్టమైన వాళ్ళని పెడచెవిన పెట్టాను, వద్దనుకున్నాను. నేను చేస్తుంది రైటో రాంగో కూడా తెలియట్లేదురా. అరే రామ్, ఇప్పటిదాకా నువ్వు చూసిన ప్రపంచంలో ఎన్నో రంగులున్నాయి. ఇప్పుడు నువ్వు కోరుకునే ప్రపంచంలో ముళ్ళు మాత్రమే ఉంటాయి. మళ్ళీ అడుగుతున్నా, నీకు నేను ఇంపార్టెంటా, నీ గోల్ ఇంపార్టెంటా? నెలకి 3 లక్షల శాలరీ, వెల్ సెటిల్ లైఫ్. జనరల్గా చాలా మంది కుర్రోళ్ళు లైఫ్కి ఇది చాలు అనుకుంటారు. కానీ నువ్వు మాత్రం ఇది చాలదు, ఇంకా కావాలి అంటున్నావు. కావాలని అనట్లేదు నాన్న, ఇష్టాన్ని చంపుకోకూడదు అనుకుంటున్నాను. నాలాగే చాలామంది కుర్రోళ్ళు ఏదో ఒక రీజన్తో ఇష్టాన్ని సాక్రిఫైస్ చేసి లైఫ్ని లీడ్ చేస్తున్నోళ్లే నాన్న. అందులో నేనుండాలనుకోవట్లేదు. ఇష్టం వేరు, నిజం వేరు. జీవితంలో చాలా ఇష్టాలుంటాయి. అన్నిటినీ పట్టుకొని ముందుకు వెళ్ళలేము. ఏదైతే నిజం ఉంటుందో దాన్ని పట్టుకునే ముందుకు వెళ్ళాలి. నువ్వే అన్నావు కదా నాన్న, వెల్ సెటిల్డ్ లైఫ్ అని. అది నీ ఇష్టం, నేను నిజం. ఇప్పుడు నా ఇష్టం, నేనే నిజం. ఒకవేళ నీ నిజం దారి తప్పితే? ఇప్పటిదాకా నువ్వు చూసిన ప్రపంచంలో ఎన్నో రంగులున్నాయి. ఇప్పుడు నువ్వు కోరుకునే ప్రపంచంలో ముళ్ళు మాత్రమే ఉంటాయి. ముళ్ళబాటని పూలబాటగా మార్చుకోగలను అనే నమ్మకం నాకుంది నాన్న. ఒకవేళ నీ నమ్మకం ఫెయిల్ అయితే అప్పుడేం చేస్తావు? ఎగసే ప్రతి కెరటం తీరం చేరకపోవచ్చు నాన్న, కానీ తీరం చేరే ప్రతి కెరటం ఎగసే ఉంటుంది. ఎప్పటికప్పుడు పందాన్ని మార్చుకుంటుంది. నేను అంతే. ఆల్ ది బెస్ట్. ఎస్, థ్యాంక్ యూ నాన్న.